ఏం చూస్తున్నారు దేవేంద్ర? మేఘదేవ, నేను చూస్తున్నది హిమవంతుని పుత్రిక పార్వతిని ఎంతో శ్రద్ధతో, ఎంతో సమర్పిత భావంతో శివారాధనలో మునిగి ఉంది. బ్రహ్మదేవుని ఆదేశానుసారం మన లక్ష్యాన్ని సిద్ధించుకోవడానికి కాను మనం కూడా శివారాధన చేయాలి దేవేంద్ర. అవును, తప్పక చేయాల్సిందే. జయము జయం దేవరాజా ఇంద్ర, జయము. మన్మథ, మన్మథ, నీవా? నీవిక్కడ? జయనాదం విని నేను ఉలిక్కి పడ్డాను. ఓడిపోయిన ఇంద్రుడికి జయం పలికేవారు ఎవరొచ్చారా అని. క్షమించండి దేవేంద్ర, ఏమైనా గెలవటం ఓడటం అనేవి ఎప్పుడూ ఒకలాగే ఉండవు కదా. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. విధాతకే తెలియాలి కామదేవా, ఈ జయాపజయాల క్రమం ఎప్పుడు సమాప్తమవుతుందో. తమరు ఆజ్ఞాపించండి దేవేంద్ర, నేనేం సేవ చేయాలో. నా సేవ కొరకై నీవు నన్ను అడిగిన ఈ ప్రశ్నయే నీవు నాకు చేసే పెద్ద సహాయం కామదేవా. లేదు దేవేంద్ర, నావి వట్టి మాటలు కావు, చేతులతో చూపుదర్చాను. ప్రతిపతి, నీవు నిజంగా నాకు సహాయం చేయటానికి ఇంతగా కార్యబద్ధుడవైతే నా కోసం ఒక పని చేసి పెట్టు. ఆజ్ఞాపించండి దేవేంద్ర. అక్కడ చూస్తున్నావా, కింద ఆ హిమగిరి శిఖరం పైన ఎవరో కన్య ఒక యోగి పుంగవుని వద్ద నిలబడి పూజార్చనలు చేస్తుంది. కామదేవా, ఆ కన్య హిమవంతుని పుత్రిక అయిన పార్వతి. ఆ యోగి ఎవరో కాదు, సాక్షాత్తు కైలాసపతి దేవాదిదేవుడు శివశంకరుడే. ఆహా, కైలాసపతి పరమేశ్వరులు శంకరుల. ఓం నమ శివాయ. శివునిపై భక్తి శ్రద్ధలున్నాయా నీకు? శివభక్తి ఎవరికైతే ఉండదో వారిపై నాకేమాత్రమో భక్తి ఉండదు. అయితే ఎవరికైతే శివభక్తి ఉంటుందో వారికి సహాయపడు. పార్వతి నిష్ఠతో చేసే పూజకు ధ్యానంలో లీనమైన శంకరుడు ఏమీ మారు పలకటం లేదు. శివుడే గనక కేవలం ఒక్కసారి పార్వతికేసి అనురాగ భావంతో చూస్తే పార్వతి ఆరాధన, విధాత ఉద్దేశ్యము నెరవేరుతాయి. విధాత ఉద్దేశ్యమా? అవును కామదేవా, శివుడు ప్రసన్నుడైనాకనే ఆయన వివాహం పార్వతితో సంభవమవుతుంది. శివపుత్రుని ద్వారానే ఆ తారకాసుడి వధ జరుగుతుంది. వాడు మన దేవతల నుంచి స్వర్గాధికారాన్ని హరించి మాపై అత్యాచారాలు చేస్తున్నాడు. వాడి వల్లనే కదా మాకి దుర్గతి పట్టింది. నా వల్లనే గనక శివుని మదిలో అనురాగం ఉత్పన్నమైతే, మీ పరిస్థితి బాగుపడడం జరిగితే, మళ్ళీ మీ రాజ్యం లభించడం సాధ్యపడుతుందనుకుంటే సంతోషంగా ఈ కార్యం నిర్వహిస్తాను దేవేంద్ర. కామదేవా, ఈ కార్యం గనక నీవు పూర్తి చేయగలిగినట్లయితే సకల దేవతలు నీకు రుణపడి ఉంటారు. అలా అయితే నేను రతిని వెంట పెట్టుకుని ఇప్పుడే హిమగిరి శిఖరానికి వెళ్ళి ఈ శుభకార్యం పూర్తి చేసి వస్తాను. నా శుభాకాంక్షలు ఎల్లప్పుడూ నీతో ఉంటాయి మన్మథ. ఓ దేవాదిదేవ పరమేశ శివశంకర, నా పిలుపు వినవా ప్రభు. తమరి ధ్యానము, తమరి సమాధి లోక కళ్యాణ నిమిత్తమే కదా.
ఆరాధన ద్వారా తమను పొంది తమరి అర్థాంగినవుదామనే నా కోరిక కూడా లోకహితం కోసమే. నన్ను చెరగులా వ్యాపించిన అశాంతి అత్యాచారాలు సమసిపోవటానికి తమ లౌకిక రూపాన్ని ప్రదర్శించండి ప్రభు, ప్రదర్శించండి. ఇక నేనేం చేయను?
బడబాగ్ని జగత్తును సర్వనాశనం చేస్తుంది. శివుని క్రోధం అగ్ని రూపంలో మన్మధుని భస్మం చేసిన పిమ్మటి కూడా జ్వలిస్తూనే ఉంది. ఏదో ఉపాయం ఆలోచించాలి. ఓం నమః శివాయ. समुद्रदेवा आगच्छे, समुद्रदेवा आगच्छे, समुद्रदेवा आगच्छे. ब्रह्मदेव परमपिता समुद्रदेवा आगच्छे. పరమపిత బ్రహ్మదేవ సముద్రదేవుని నమస్సులు స్వీకరించండి. ఆజ్ఞాపించండి, నేనే విధంగా తమకు సేవ చేయగలను. సముద్రదేవ, ఈ అశ్వాన్ని చూస్తున్నావా? దీని శరీరం నుండి అగ్ని ప్రజ్వరిల్లుతోంది. చూస్తున్నాను పరమపిత. కానీ ఈ అశ్వము, ఈ అగ్ని తమ వెంట ఎలా వచ్చాయి? సముద్రదేవ, ఇది పరమేశుని క్రోధాగ్నియే. ఇది మన్మథుణ్ణి భస్మం చేశాక కూడా జ్వలిస్తోంది. ఈ అగ్నిని చల్లార్చకపోతే త్రిలోకాలకు ఈ అగ్నితాపం వ్యాపిస్తుంది. లోక కళ్యాణానికై పరమేశ్వరుని ప్రేరణతో ఆయన క్రోధాన్ని యశరూపంలో ఇక్కడికి తెచ్చాను. నన్నేం చేయమన్నారు పరమపిత? సముద్రదేవ, నీ లోపల అపార జలరాశి ఉంది. ఈ బడబాగ్నిని శాంతింపచేయడానికి, సహించడానికి సమర్థుడవు నీవే. ఈ అగ్ని నీ జలాన్ని తాగి సంతుష్టమవుతుంది. కానీ నీ అపార జలరాశి అనంతమైనందువల్ల ఎప్పటికీ సమాప్తం కాదు. ఏ విధంగా ఈ అగ్ని నుంచి జగతిని రక్షించాలి? పరమేశ్వరుని ఇచ్ఛ, తమరి ఆదేశాలను నిర్వర్తించడమే నా పరమ భాగ్యం కాగలదు పరమపిత. అశ్వరాజమా, ఇక దయచేయి.